హాయ్ మధు. హాయ్. ఇప్పుడు ఖైరతాబాద్లోని వినాయకుడు ఎందుకంత ఫేమస్? అసలు ఎవరు స్టార్ట్ చేసారు ఫస్ట్? ఖైరతాబాద్ అంటేనే తెలంగాణ మొత్తంలో టాప్ వినాయకుడు. తెలంగాణ వ్యాప్తంగా కూడా వినాయకుడు అంటే గుర్తుకొచ్చేది ఖైరతాబాద్. అవును. సో 9 రోజులు అంగరంగ వైభవంగా అక్కడ పూజలు జరుగుతాయి. లక్షల మందిలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అట్లా ఖైరతాబాద్ ఫేమస్. ఎందుకంటే చాలా ఎత్తు. తెలంగాణలో అత్యంత పెద్ద గణపతి అంటే ఖైరతాబాద్ గణపతి అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2025లో ఒక 79 అడుగుల ఎత్తు, 79 అడుగుల ఎత్తు వినాయకుడు అంటే ఎట్లుంటుంది చూడు. 15 అడుగుల వినాయకుని పెట్టి మనం బాగా మురిచిపోతాం. అసలుంటిది 69 అడుగుల వినాయకుడు అంటే చాలా చూడడానికి కూడా చాలామంది ఆసక్తి చూపుతుంటారు. అంటే అంత హైట్ ఉన్న విగ్రహాన్ని పెట్టాలని అసలు ఎందుకు అనిపించింది వాళ్ళకు? సింగర్ శంకరయ్య అంటే ఆయనకు ఆలోచన వచ్చి ఇక్కడ వినాయకుడిని పెడదాం, ఈ వినాయకుడిని సంవత్సరానికి ఒక అడుగు పెంచుదాం, సంవత్సరానికి ఒక అడుగు పెంచుదామని చెప్పి సింగర్ శంకరయ్య ఆధ్వర్యంలో అక్కడ ఖైరతాబాద్ ఆ చౌరస్తా దగ్గర అట్లా ఆ వినాయకుని మొదలుపెట్టారు 1954లో. అట్లా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు 71 సంవత్సరం అవుతుంది. 1954 అంటే 2025 తీసుకుంటే 71 సంవత్సరం అవుతుంది. 71 సంవత్సరంలో మొన్న 2024 కదా, 24కు 70 అయింది. 70 అడుగులు అయింది. 70 అడుగులు అయిన తర్వాత మళ్ళీ తీసుకుపోనికి అట్నే 100 అడుగుల దాకా పోవచ్చు, 200 అడుగుల దాకా పోవచ్చు సంవత్సరానికంటే. సో అట్లా ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ అని చెప్పేసి 70 అడుగుల కాడికి ఆపి ఇప్పుడు సంవత్సరానికి ఒక అడుగు పెంచారు కదా. 70 అడుగుల నుంచి మళ్ళీ సంవత్సరానికి ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ వస్తున్నారు. కాబట్టి 70 అడుగులు అయిపోయిన తర్వాత ఎంత, 69 కదా. సో 2025కి వచ్చేసరికి 69 అడుగుల ఎత్తు, తర్వాత 28 అడుగుల వెడల్పు, తర్వాత 45 టన్నుల బరువు, తర్వాత 1.5 లక్షల ఖర్చు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, 45 టన్నుల బరువు. ఇప్పుడు ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని యొక్క రూపం 1,20,00,000 దాకా ఖర్చు అయిందంట వినాయకుని తయారీకి కావచ్చు. ఇప్పుడు 2025 ఖైరతాబాద్లోని వినాయకుడిని ఎట్లా తయారు చేశారు? అంటే మట్టితోనే ఇంకా మ్యాక్సిమం ఎటువంటి కెమికల్స్ వాడకుండా, రసాయనిక పదార్థాలు వాడకుండా ఒక 90% మట్టితో తయారు చేసారు, 95% మట్టితోనే. అయితే ఈ వినాయకుని ఎట్లా రూపం ఉంటుందంటే ఒక 3 తలలు వినాయకుని ఉంటాయి. 3 తలలు బ్రహ్మ విష్ణు ఇట్లా మహేశ్వరుడు అన్నట్టు 3 తలలు వినాయకుని, తర్వాత 5 పడగల నాగుపాం పైన, తర్వాత 8 చేతులతోని 69 అడుగులుగా భారీ ఆకారాన్ని తయారు చేశారు. రైట్ సైడ్ ఏమో జగన్నాథ స్వామిని పెట్టారు, ఎడమ సైడ్ ఏమో కన్యక పరమేశ్వరి, తర్వాత ఖైరతాబాద్ గ్రామదేవత. ఖైరతాబాద్ గ్రామదేవత ఎవరైతే ఉన్నారో గజ్జలమ్మ, ఆ గజ్జలమ్మను ఇటువైపు దేవులతో సహా 69 అడుగులు, తర్వాత 5 నాగుపాములు, 3 తలలు, 8 చేతులు, ఈ ఆకారంతో భారీ వినాయకుని అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు.